జీవితంలో మనం చేసే ప్రతి పని ఒక యోచనతోనే ప్రారంభమవుతుంది. ఆ యోచన శ్రద్ధతో, ప్రార్థనతో, జ్ఞానంతో కూడినదై ఉంటే దాని ఫలితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ తొందరపాటు, ఆలోచన లేకుండా తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు నష్టానికి, నిరాశకు దారితీస్తాయి. శ్రద్ధ అంటే ఏమిటి? ముందుగా ఆలోచించడం, దేవుని చిత్తాన్ని అడగడం, సరైన సమయం వరకు ఎదురు చూడడం, నిబద్ధతతో కొనసాగడం, ఇవన్నీ కలిసినప్పుడు అది దైవికమైన శ్రద్ధగా అవుతుందన్నమాట. బైబిల్లో మనం చూసేదైతే నెహెమయ్య గోడలు కట్టే ముందు ప్రార్థించాడు, యోచించాడు, ప్రణాళిక వేశాడు. అందుకే 52 రోజులు అసాధ్యంగా కనిపించిన పనిని సాధ్యంగా చేశాడు. దీని ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, త్వరగా ముందుకు వెళ్ళేవాడు కాదు, శ్రద్ధగా నడిచేవాడు చివరి వరకు నిలబడతాడు. నీవు కూడా నేడు నిశ్శబ్దంగా కృషి చేస్తున్నావంటే రేపటి నీ ఫలితం నీకు సొంతం అవుతుంది. ఆమెన్. ఈ వాక్యం ద్వారా దేవుడిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.